టార్చ్ లైట్తో వెతుక్కోవాల్సిందే. ఆ పార్టీ ప్రస్థానమంతా ఇక గత చరిత్రే. ఇంకో టర్మ్ సైతం కాంగ్రెస్దే అధికారం. మంత్రివర్గ విస్తరణపై ఏకాభిప్రాయం. ఆలస్యం ఎందుకో ఏఐసిసికే తెలుసు. కేకేకు కేబినెట్ హోదా, అడ్వైజర్ పోస్ట్. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి, అంతకుముందు ప్రధానిని కలిసిన సీఎం, డిప్యూటీ సీఎం. అబ్బా, ఇద్దరు కలిసిరు. సరే, నాకు ఒకటి అర్థం కాక అడుగుతా. షేరికలనేమో మా పొంగులేటిని పక్కన పెట్టుకుంటారు, మోడీ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం డిప్యూటీ గారిని పట్టుకెళ్తారు ఎందుకు? అధిష్టానం ఏమైనా చెప్తుందా? బట్టి గారు మోడీ దగ్గరికి రేవంత్ రెడ్డి గారిని ఒక్కరినే పంపించకండి, తోడుగా మరి ఆయన ఏం మాట్లాడతారో మీరు కూడా వినాలి కదా, సో మీరు కూడా తోడుగా ఇట్లా నీడుగా వెళ్ళిరండి అని చెప్పినట్టే. సరిగ్గా ఎప్పుడు మోడీని రేవంత్ రెడ్డి కలిసినా పక్కన బట్టి గారు ఉంటారు, కానీ ఎప్పుడు కండవాళ్ళు కప్పుకున్న పక్కన బట్టి గారు ఉండరు, ఎప్పుడు సీఎం హోదాలో వెళ్ళిన పక్కన బట్టి గారు ఉండరు. ఎక్కడా ఉండనటువంటి బట్టి విక్రమార్క గారు మోడీ గారిని కలిసినప్పుడు మాత్రం డిప్యూటీ సీఎం హోదాలో ఉంటారు. ఇక్కడే ఆ కిటుకు తెలుసుకోవాలి, మనం ఇక్కడే కనుక్కోవాలి. ఎందుకట్లా? ఎవరు భయపడుతుర్రు? ఎందుకు భయపడుతుర్రు? రేవంత్ రెడ్డి గారు మోడీని కలిస్తే ఎందుకు అంత వణుకు వీళ్ళకి? ఎందుకు? ఎనీ గెస్ కమెంట్స్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్, గత ప్రభుత్వంలో ఫ్యామిలీ పబ్లిసిటీ. నేను ఎప్పటికీ కాంగ్రెస్ మనిషినే. మీడియాతో కేశవరావు ఎంపీ పదవికి రాజీనామా. సిగ్గు శరం ఉండాలి కేశవరావుకి. ఈ ఏజ్లో నాలాంటి వాళ్ళతో తిట్టించుకుంటున్నందుకు కూడా ఉండాలి కొద్దిగాన. ఎప్పటికైనా గత ప్రభుత్వంలో ఫ్యామిలీ పబ్లిసిటీ. నేను ఎప్పటికీ కాంగ్రెస్ మనిషినే. మీడియాతో కేశవరావు ఎంపీ పదవికి రాజీనామా. దీంట్లో అర్థమైంది, నేను ఎప్పటికైనా కాంగ్రెస్ మనిషివే అని చెప్పి కేసీఆర్ ఫామ్ హౌస్లో ఈ అన్నం మెతుకులు, ఎంగిలి మెతుకులు మెక్కి సో కేసీఆర్ తోటి ఉండి మరి ఎప్పుడన్నా కేసీఆర్తో ఎందుకు చెప్పలేదయ్యా కేశవరావు నువ్వు? అప్పుడెందుకు? కాంగ్రెస్ పార్టీ జీరో చేసినప్పుడు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జీరోగా ఉన్నప్పుడు నువ్వెందుకు హీరోలక్క పార్టీలకు పోలే? కేసీఆర్ నాకు ఈ పదవులు వద్దయ్యా, నా మనసంతా కాంగ్రెస్ మీద ఉందయ్యా, నేను కాంగ్రెస్లోకి వెళ్తా అయ్యా అంటే నిన్నేమన్నా ఆపుతుండేనా? అప్పుడే పోయేది ఉండే. కాంగ్రెస్కి నిలువ నీడలేని టైంలో, జీరోగా ఉన్న టైంలో హీరోగా పక్కన కూర్చొని అడ్డమైన వ్యవహారాలు చేసి పార్టీని బ్రష్ పట్టించి వెనకాలకి వెళ్ళి గోతులు తవ్వి అసైన్డ్ భూములు రాయించుకొని 11 ఎకరాలు 14 ఎకరాలు 111 అప్పనంగా నొక్కేసి నీ బిడ్డ పేరు మీద చేసి ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం రాష్ట్రాన్ని బస్ట్ పట్టించింది. నేను 100% ఒప్పుకుంటా. ముఖ్యంగా కేసీఆర్కి చెడ్డ పేరు వచ్చిందే కల్వకుంట్ల కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత చేయబట్టి ఒప్పుకుంటా. మరి నీ బిడ్డ మేయర్గా ఉన్నప్పుడు నీకు గుర్తు రాలేదా? కేశవరావు నువ్వు రాజకీయంలో ఉన్నావు, నీ బిడ్డ రాజకీయంలో ఉన్నది, మరి గది కూడా కుటుంబ పాలనే కదా, వారసత్వ పాలన కాదా? సమాధానం చెప్పవు ఎందుకో? కాంగ్రెస్ మనిషి అయి ఉండి సిగ్గులేదా నీకు? బీఆర్ఎస్లా ఎందుకున్నావు? తెలంగాణలో కాంగ్రెస్ జీరో ఉన్నప్పుడు ఎందుకు పోలే కాంగ్రెస్లకి? ఇప్పుడు అధికారం రాగానే సంకలు గుద్దుకొని పోతున్నావు. ఈ ఏజ్లో ఏమవుతుందని? ఎవరు పంపిస్తే కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినావు? కాంగ్రెస్లోకి వెళ్ళి ఎందుకు వెళ్ళిపోయినావు అసలు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారు నిన్ను? ఇవన్నీ మాట్లాడితే చరిత్ర మళ్ళీ బాగుండదు. ఇటు ఈ పెద్ద మనిషికి ప్రభుత్వం ఇప్పించాడండి. ఒక బీసీ నాయకుడికి నీకు శాత కాదు ప్రభుత్వం ఇప్పు. దళిత ఎస్టీ ఎస్సీల రిజర్వేషన్లకి వెళ్ళి ఒకరికి తీసి ప్రభుత్వం ఇప్పి నీకు శాత కాదు. పార్టీలకి వెళ్ళి ఈ పార్టీలకు వచ్చినోడికి ప్రభుత్వం ఇప్పిస్తుండ్రు. మీ పార్టీ కోసం కష్టపడి పనిచేసే నాయకులకి నీకు శాత కాదు. ఈ కేశవరావుకి ఏనికి పనిచేస్తుంది. ఏమవుతుంది ప్రభుత్వ విప్పుగా? ఏం చెప్తాడు? సలహాదారుడుగా పెట్టుకుంటారా? ఆ కేసీఆర్కి సలహాలు ఇచ్చే బీఆర్ఎస్ ఈ పార్టీలకు వచ్చింది, భ్రష్టు పట్టింది. ఈయన ఇచ్చిన సలహాలేమో కొంపదీసి నాకు తెలియదు, కానీ కేసీఆర్కి సలహాలు ఇచ్చి పార్టీని జీరో చేసి పడేసిండు అక్కడ కేశవరావు. అక్కడ అయిపోయింది. నెక్స్ట్ టార్గెట్ కాంగ్రెసే. ఈడ కూడా ఆయన ఇచ్చిన సలహాలకి మెదడు దొబ్బి అందరు ఎర్రగడ్డలో జాయిన్ అవుతారు. ఇది పరిస్థితి. మీరు చెప్పండి,
యువత రాజకీయాల్లోకి రావాలా, లేకపోతే ఇటువంటి ముసలోళ్ళు అసలు పాదయాత్రలు చేయమంటే నడవనికి శాతనైన వాళ్ళు, కట్టబట్టుకొని నడిచేటోళ్ళు, అసలు ఏమీ ఓపికే లేనోళ్ళు, అట్లీస్ట్ మెదడు పెట్టి ఎవరికైనా మంచి చేస్తున్నా అంటే మంచి చేయట్లే. నేను అందరినీ తప్పు పడతలేను, నిజంగా ఒక మంచి విజన్ ఉన్న నేతలు చాలామంది ఉన్నారు ఏజ్ బార్ అయినప్పటికీ. కానీ కేశవరావు వల్ల ఏమైంది, ప్రజలకు ఏం మేలు జరిగింది? ఇంకా ఎన్ని రోజులు వీళ్ళందరూ ఏళ్తారండి రాష్ట్రాన్ని, దేశాన్ని? నాకు అర్థం కాదు, ఎన్ని రోజులు వెళ్తారు? బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపికపై హైకమాండ్దే నిర్ణయం. 2023లోనే రాష్ట్రంలో పవర్లోకి రావాల్సి ఉండే, ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికారంలోకి వస్తాం. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ 2023లోనే రాష్ట్రంలో పవర్కి రావాల్సి ఉండే. అబ్బా, ఎట్టకేలకు ఎన్ని రోజుల తర్వాత ఈటల రాజేందర్ ఒక మంచి విషయాన్ని ఒప్పుకున్నాడు. ఏమని? 2023లోనే తెలంగాణలో